ఏపీలో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కొర్టెపాడు పార్క్ నుంచి లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమం ముగింపులో అంబేద్కర్ విగ్రహం వద్ద డీఎస్సీ బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని బొమ్మను స్వాధీనం చేసుకున్నారు. తరువాత మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో 3 నేతలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 3తో కలిసిన ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సర కాలం కాదు, 2 సంవత్సరాలు అవుతుంది. సుమారుగా సగభాగం వాళ్ళు పరిపాలన చేశారు. ఇంకొక 6 నెలలు అయిపోతుంది. అది కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కొన్నేమో కొద్దిగా నెరవేర్చారు. ముఖ్యమైనవి అతను నెరవేర్చాల. మీకు గుర్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు సూపర్ 6లో అతి ముఖ్యమైనది శ్రీనిధి. ఎవరైతే 18 ఏళ్లు నిండినటువంటి మహిళకి నెలకు 1500 రూపాయలు, వాళ్ళ ఇంట్లో 2 మహిళలుంటే 3000, 4 మహిళలుంటే 4000, 3 మహిళలుంటే 4500, 4 ఉంటే 6000 ఇచ్చేస్తాం అని చెప్పాడు. ఒక్క మహిళకి ఇచ్చాడా? సూపర్ 6లో ప్రధానమైనటువంటి డిమాండ్ని గాలిలో వదిలేశాడు. అంతేకాదు మన లోకేష్ గారు యువనాయకుడు, నారావారి ఏకైక పుత్రుడు, యువగలం అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు అన్నాడు. ఏమైంది యువగలం? యువగలం గాలికి పోయింది. ఆయన మాత్రం యువగలం చేశాడు. ఆయన మాత్రం ఉద్యోగం వచ్చింది మంగళగిరి ఎమ్మెల్యేగా. తర్వాత ప్రమోషన్ వచ్చింది మంత్రిగా. ఇప్పుడు డబుల్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది యువగలం? యువగలం గాలిని యువగలం పోయింది. వాళ్ళు ఇంకోటి చెప్పారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్. ఇది నా సూపర్ 6 అన్నాడు చంద్రబాబు. ఏమైంది సూపర్ 6? మొత్తం సూపర్ 6 అంతా దగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. 3 మోసగాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన పక్కలాగవా నువ్వు? 3 మోసగాళ్ల ప్రభుత్వం ఇది. ఒకరు సూపర్ 6 ఇస్తానని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు, యువగలం ఇస్తానని యువగలం పాదయాత్ర చేశాడు. డిప్యూటీ సీఎం అవలా, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు. నారా లోకేష్ గారు ఆల్ ఇండియా మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు పాపం, సినిమా యాక్టర్, మన లోకేష్ గారి బ్రదరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నాడు, 30,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫిక్ కిందకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని మోసం చేశాడు. ఇది ఒక మోసగాడు, ఆంధ్ర మోసగాడు. 3 మోసగాళ్ల పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయిపోయింది.